ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2,82,097 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. వరద కంటిన్యూ అవుతుండటంతో ప్రాజెక్టు 10 గేట్లను 10 అడుగుల వరకెత్తి 3,16,005 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగుల వరకు నీరుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాముకు వరద పోటెత్తుతుంది. సాగర్లో వాటర్ లెవెల్ అంతకంతకు పెరుగుతుండటంతో 26 గేట్లను ఎత్తి వాటర్ను రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో 2,57,634 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో సేమ్ లెవెల్లో కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం అంతే మేర కొనసాగుతుంది. నాగార్జున సాగర్ 20 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.